So this franchise model is applicable all over India. Most of our leads will come through online. కాబట్టి వాళ్ళు మన franchise ని వెతుక్కొని వస్తారు. There is a good chance of getting you leads and good chance of getting you sales. Fitness బిజినెస్ రన్ చేయడంలో మెయిన్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్ ఫిక్స్డ్ కాస్ట్. మేబీ రెంట్ అవ్వచ్చు, ట్రైనర్స్ యొక్క శాలరీస్ అవ్వచ్చు. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనం ఎవ్రీ మంత్ భరించాల్సి వస్తుంది. సెటప్ కాస్ట్ వచ్చి ఒకేసారి పెట్టుకుంటాం కాబట్టి మనకి దట్ ఈస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అక్కడ దానికి సంబంధించి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ మెయింటెనెన్స్ కాస్ట్ లో మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి మెయింటెనెన్స్ భరించలేక మెయిన్లీ హైదరాబాద్ అనేది బిగ్ సిటీస్. సో స్టార్టింగ్ లో ఉన్న జోష్ 6 months లో ఉండదు. ఎందుకంటే వీఆర్ చూసింగ్ ఎ వెరీ గుడ్ ప్రైమ్ లొకేషన్. వీఆర్ స్పెండింగ్ లైక్ 1.5 lakh 2 lakhs for rent per month. అండ్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ రెంట్ కట్టే ముందు మనం వాళ్ళకి ఇచ్చే డిపాజిట్ అట్లీస్ట్ 6 months అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అక్కడే పోతుంది. ఆ 10 lakhs అండ్ ఈ పర్ మంత్ ఒక 2 lakhs వేసుకున్నా కానీ మనకి ఆల్మోస్ట్ 12 lakhs, 20 to 25 lakhs మీరు ఉట్టిగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఆ 20 to 25 lakhs లో వీ కెన్ జనరేట్ ఎ వెరీ గుడ్ సెటప్స్ ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్. హైదరాబాద్ లొకేషన్లో మీకు ఎంటీ ల్యాండ్ ఉన్న కాలనీస్లో, లేదా ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్, మీ ఇంటి పైన మన స్టూడియో సెటప్ చేయొచ్చు. ఇన్ని రోజులు టెర్రస్ ఉంది, 10 years నుంచి మీరు ఇక్కడే ఉంటున్నారు, టెర్రస్ నుంచి ₹1 కూడా రాలేదు. ఇఫ్ యూ సెటప్ యువర్ ఓన్ స్టూడియో, యూ డోంట్ హ్యావ్ రెంట్, యూ డోంట్ హ్యావ్ కరెంట్ బిల్ అంటే నార్మల్ 2000 వచ్చి 2500 వస్తుంది. బట్ సపరేట్ గా మనం ఇంకొక ఆఫీస్ స్పేస్ కానీ ఇంకొక అకాడమీ స్పేస్ కానీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న స్పేస్ ని యూటిలైజ్ చేసుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ అ కాన్సెప్ట్. ట్రైనర్స్ కూడా whoever the trainers we are providing, you will get at comparatively less cost. కాబట్టి మీకు అక్కడ కూడా బడ్జెట్ అనేది కొంచెం రెడ్యూస్ చేస్తుంది. And one more thing, main thing in our fitness model is it is a reinvestment model. So if you go for a very branded gyms, everything is fully సెటప్. అంటే ఆల్రెడీ ముందే వాళ్ళకి పర్టికులర్ ప్లాన్ ఉంటుంది. 2500 SFT ఉంటే మనం ఎక్కడెక్కడ ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, దానికి కరెక్ట్ బ్లూ ప్రింట్ ఉంటుంది. ఫ్రిడ్జ్ ఎక్కడ రావాలి, ఏసీ ఎక్కడ రావాలి, టీవీ ఎక్కడ రావాలి, ఆ బడ్జెట్ లో మీకు A to Z ఫుల్లీ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. రైట్, దాని తర్వాత సేల్ అవుతుందా లేదా అనేది వీ డోంట్ నో. సపోజ్ అలా చేయడానికి ఏమైందంటే యూ షుడ్ కీప్ టూ మచ్ ఆఫ్ బడ్జెట్. మనకున్న బడ్జెట్ లో ఐ టోల్డ్ యూ అబౌట్ ట్రైనర్స్ ఆర్ ఎనీవన్ హూ ఇస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫిట్నెస్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్. ఆల్రెడీ ఆయన నేషనల్స్ వరకు వెళ్ళిన తర్వాత ఇంకా సమ్ రీజన్స్ వల్ల ఆయన ముందుకు వెళ్ళలేకపోతుండు. సో యూ వాంట్ టు సెటప్ హిస్ ఓన్ అకాడమీ. ఒక బాక్సర్ ఉన్నాడు, నేషనల్స్ వరకు ఆడిన తర్వాత నేషనల్స్ వరకు ఆడిండు, మంచిగా ఆడుతున్న సూపర్ ప్లేయర్. మేబీ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ రీజన్ అవ్వచ్చు, లేదా ఇంజురీస్ అయి ఉండొచ్చు, మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆయన బాక్సింగ్ ఆపేయాల్సి వస్తుంది. ఆపేసి ఎక్కడో ఏదో మన సంబంధం లేని జాబ్ చేసుకుంటూ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ ఆయన ఏదో బిజినెస్ పెట్టుకుని ఏదో రన్ చేసుకుంటాం. సో ఆల్రెడీ నేషనల్ వరకు వెళ్ళి విన్ అయిందంటే అట్లీస్ట్ ఒక 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ట్రైనింగ్ ఫీల్డ్లో. సో 10 to 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మనం దీంట్లోనే ఎందుకు పెట్టదు? మన ఎక్స్పీరియన్స్ని మనమే పెట్టుకుంటే ఆరామ్సే మనమే డబ్బులు సంపాదించుకుంటాం. ఒక పర్సన్ ఇట్స్ ఎ నేషనల్ గోల్డ్ మెడల్, ఈజ్ 40 years, అండ్ సమ్ అదర్ పర్సన్ ఈజ్ ఇన్ టు ఫుల్లీ రియల్ ఎస్టేట్ ఆర్ సమ్ ఎక్స్ బిజినెస్ నాట్ రిలేటెడ్ టు ఫిట్నెస్. ఇద్దరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. కంపేర్ టు దిస్ పర్సన్, హీ విల్ రన్ ఇట్ వెరీ వెల్. ఆయన ట్రైనర్స్ని హ్యాండిల్ చేయడం కానీ, ఆ విధానం కానీ, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధానం కానీ కొంచెం ఈజీ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ జంపింగ్ ఇన్ టు అనదర్ ఫీల్డ్, 15 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో ఉండి ఏదో దెబ్బ తగిలిందనో, లేకపోతే డబ్బులు లేవనో, లేకపోతే ఇంట్లో ఒప్పుకోవట్లేదనో, మీరు ఒక అకాడమీ పెట్టలేక, బడ్జెట్ లేక, అకాడమీ పెట్టాలంటే మనకి ఏమనిపిస్తుంది, సడన్ గా హై బడ్జెట్ అనిపిస్తుంది. ఒకేసారి 20 లక్షల ఎకరం తీసుకురావాలి, 30 లక్షల ఎకరం తీసుకురావాలి. అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది అది పెట్టకుండా ఇన్ని రోజులు ఉన్న నాలెడ్జ్ ని బయటకు షేర్ చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. రీఇన్వెస్ట్మెంట్ మోడల్ అంటే మీ దగ్గర 5 లక్షలు ఉంటే 5 లక్షలతో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పినా కదా. 5 లక్షలతో మనం ఫుల్ సెటప్ రాదు. 5 లక్షలతో ఏమొస్తుందో అదే మనం లిస్ట్ అవుట్ చేసిస్తాము. అక్కడ నుంచి మనం ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ రన్నింగ్ ఏ బాక్సింగ్ అకాడమీ వీ నీడ్ సమ్ బేసిక్ ఎక్విప్మెంట్. కొన్ని బ్యాగులు, కొన్ని డంబుల్స్, వీలైతే మ్యాట్స్, ఇంతవరకు మనం హ్యాండిల్ చేయగలిగితే ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేయొచ్చు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూఆర్ ఏబుల్ టు రన్ ఫర్ 1 year 2 years యూ విల్ గెట్ గుడ్ లోన్స్. ఒక కంపెనీని మనం 2 సంవత్సరాలు ఆరామ్సే రన్ చేస్తున్నాము, ట్యాక్స్లు కరెక్ట్గా కడుతున్నాం అంటే మీకు లోన్స్ వస్తాయి. ఒక మంచి అమౌంట్ లోన్ వచ్చినప్పుడు మీరు దాన్ని మళ్ళీ దీంట్లో రీఇన్వెస్ట్ చేయొచ్చు. లేదా ఇందులో వచ్చిన డబ్బులు ఈ మంత్ ఒక ₹1,00,000 మిగిలినాయి, అదే ₹1,00,000తో ఇంకా ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్గ్రేడ్ ఏం చేయాలో కూడా మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇట్ విల్ బి వెరీ ఈజియెస్ట్ మోడల్. మీకు డబ్బులు పోతున్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ యూ విల్ గెట్ ఫాస్టెస్ట్ రిజల్ట్స్. 5 లక్షలు పెట్టి సంవత్సరం కష్టపడినాం, మన డబ్బులు మనకు వస్తే అట్ ది సేమ్ టైం మన ప్రాఫిట్స్ లో ఉంటాం. 2 కోట్లు పెట్టి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడ్డామా కష్టపడలేదా వీడియోను. నార్మల్ ట్రైనర్ అయ్యండి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయ్యండి, ఒక బేసిక్ సెటప్, బేసిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళు 2 crores 3 crores 4 crores ఇన్వెస్ట్ చేయలేదు.
దాన్ని మొత్తం పూల్ చేసుకొని అప్పు తెచ్చుకొని మీరు 2 కోట్లు పెట్టి పెద్ద జిమ్ పెట్టి మూసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఇస్ అ వెరీ రిచెస్ట్ పర్సన్స్ అనేబుల్ టు హ్యాండిల్. బట్ వాళ్ళకన్నా మీరు బెటర్గా హ్యాండిల్ చేయగలుగుతారు ఈ అకాడమీని. సో దానికి సంబంధించి ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ అన్ని మేము చేస్తాము. A to Z మీకు ఫుల్లీ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. టాకింగ్ అబౌట్ ట్రైనర్ ఫీల్డ్ మెయిన్లీ స్పోర్ట్స్ పర్సన్స్, స్పోర్ట్స్ పీపుల్. అంటే నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్లో ఈ స్టార్టింగ్ ఫ్రమ్ 5th class or 6th class ఈజ్ ఇంటూ బాక్సింగ్ ఆర్ జిమ్నాస్టిక్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఈజ్ ఇంటూ మెడల్స్. చాలా అంటే ఇండియాకి ఆడాలి, నేషనల్స్ విన్ అవ్వాలి, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అవ్వాలి. ఈ కాన్సెప్ట్లో ఉన్న అతనికి ఏమైందంటే కంటిన్యూస్గా స్పోర్ట్స్లోనే ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ అనేది కంపారిటివ్గా కొంచెం తక్కువే ఉంటుంది, రైట్? సో ఈ పొద్దున్న చేస్తుంటే గ్రౌండ్కి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫాస్ట్గా స్కూల్ అయిపోతుంటే మళ్ళీ ఈవినింగ్ వస్తుంది మళ్ళీ గ్రౌండ్కి వెళ్తుండే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీజ్ ఇంటూ ఫిట్నెస్ ఓన్లీ ఆర్ స్పోర్ట్స్. సో కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండొచ్చు, కొంచెం మార్కెటింగ్ స్కిల్స్ తక్కువ ఉండొచ్చు. సో వీ టీచ్ ఎవ్రీథింగ్. ఆ పర్సన్కి ఎవరినైతే మనం హైర్ చేసుకుంటామో ఆ పర్టికులర్ పర్సన్కి 1 month కానీ 2 months కానీ అండ్ ఇన్ బిట్వీన్ కూడా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెషన్స్లో మనము వాళ్ళకి సేల్స్ ఎట్లా చేయాలి, క్లయింట్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేస్తే మనకు సేల్స్ అవుతాయి, ఎలాంటి పనులు చేస్తే మనకి సేల్స్ అవ్వవు, ఎట్లా చేస్తే మన కంపెనీ లాస్లోకి వెళ్తుంది, ఎట్లా చేస్తే మన కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్తుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మేము వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చేయడం వల్ల ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది చూడొచ్చు. ఈ వీడియోలో ఇక్కడ వరకు బేసిక్ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. సో మై నంబర్ అండ్ డీటెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్, రైట్? సో మీకు యూజ్ అయితే ఇది మీరు యూటిలైజ్ చేసుకోండి. లేదా మీ సర్కిల్లో ఎవరైనా ఫిట్నెస్ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, రైట్? ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఫ్రాంచైజ్ ఫర్ స్టూడెంట్స్. సో ఫ్రాంచైజ్ ఫర్ స్టూడెంట్స్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై ఓన్ కాన్సెప్ట్. సో బీటెక్ ఫస్ట్ ఇయర్ ఐ డిడ్ మై బీటెక్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ ప్రిపేర్డ్ ఫర్ మెనీ ఎగ్జామ్స్. దాని తర్వాత కార్పొరేట్లో వర్క్ చేశాను, దాని తర్వాత డిఫరెంట్ జిమ్స్లో వర్క్ చేశాను. సో అంత నాలెడ్జ్తో ఐఎమ్ ఏబుల్ టు సెటప్ సమ్ అకాడమీ, వెరీ స్మాల్ అకాడమీ అండ్ గ్రోయింగ్ రైట్ నౌ. సో మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకొక 3 సంవత్సరాలు ముందే స్టార్ట్ చేస్తే అయిపోతుండే కదా, ఇంకో 4 సంవత్సరాలు ముందే స్టార్ట్ చేస్తే అయిపోతుండే కదా, ఇప్పటికి సెటిల్ అయిపోతుండే. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో బీటెక్ కానీ ఎంటెక్ కానీ వాట్ ఎవర్ ఎనీ డిగ్రీ, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఎవ్రీ ఇయర్, రైట్? ఎంతమందికి కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తున్నారు అండ్ ఎంతమంది బయటకు వచ్చి జాబ్ కొట్టగలుగుతున్నారు, ఎంతమంది కొత్తగా బిజినెస్ పెట్టుకోగలుగుతున్నారు, ఎంతమంది రోడ్ల మీద తిరుగుతున్నారు, అవన్నీ మనకు తెలుసు. 100 మందిలో ఎంతమంది జాబ్లు వస్తున్నాయి, ఎంతమంది రోడ్లపై తిరుగుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే డే 1లో జాయినింగ్ ఎనీ డిగ్రీ. సో డిగ్రీలో జాయిన్ అవుతున్నా అంటే మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, మరి డమ్మీగా అయితే ఏముండదు. యూ హ్యావ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మెచ్యూరిటీ, కొంచెం స్కిల్స్ ఏదో ఉంటుంది. ఇఫ్ ఈజ్ రియల్లీ ఇన్ టు స్పోర్ట్స్, దట్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ దెమ్. ఒక 3 to 4 years ముందే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే బాగుండు. సో మనకి నాలెడ్జ్ లేదు కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు సబ్జెక్ట్ పరంగా, అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా అట్లా అనిపిస్తుంది. సో ఆ కాన్సెప్ట్ తోనే ఇది నేను సొంతంగా డిరైవ్ చేసిన. సో డే 1లో ఇఫ్ ఈజ్ ఏబుల్ టు సెటప్ ఏ ఫ్రాంచైజ్ విత్ అస్, BLFF యొక్క ఫ్రాంచైజ్ మీరు తీసుకోగలిగితే, సో అట్లీస్ట్ ఒక 5 లక్షలు దీనిపైన ఖర్చు పెట్టుకోగలిగితే బ్యాక్గ్రౌండ్ మొత్తం వర్క్ అంతా మేమే చేస్తాం. ట్రైనర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టాఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాము. యూఆర్ జస్ట్ సూపర్వైజింగ్. ఐదర్ ఆ కంపెనీని అట్లీస్ట్ మీ పిల్లల పేరు మీద తీసుకోండి, 4 years టైం ఉంది, అయితే పేరెంట్స్ రన్ చేసుకోండి, లేదంటే వానికే కూర్చోబెట్టండి. సో వితిన్ 4 years హీ ఈజ్ ఏబుల్ టు రన్ ఏ కంపెనీ ఆన్ హిజ్ ఓన్, రైట్? ఆ 4 years అనేది ఆ కంపెనీ యొక్క ఏజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ 4 years ఈజ్ ఆల్రెడీ వెల్ సెటిల్, రైట్? మనం అప్పుడు వెళ్ళి జాబ్ కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, రైట్? లేదు అదే కంపెనీ పైన లోన్ తీసుకొని మీరు యూఎస్ వెళ్ళిపోవచ్చు, సింపుల్. అండ్ దిస్ కంపెనీ విల్ స్టిల్ రన్. ఆ 4 years అవుతా కూడా ఆ కంపెనీ రన్ అయితేనే ఉంటుంది. అండ్ ఈ 4 years అనేది వాళ్ళకి సేవ్ అవుతుంది, సింపుల్. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ రియలీ విల్లింగ్ టు కంటిన్యూ ద బిజినెస్, యూ కెన్ డూ. స్టడీతో పాటు ఇది చేయొచ్చు, ఎందుకంటే దీనిలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours మనం పనిచేసేది. మిగతా టైం అంతా we will focus on the content creation and our trainers యొక్క ట్రైనింగ్ కానీ మార్కెటింగ్, సేల్స్. ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ విల్లింగ్ టు డూ, హీ కెన్ డూ. అదర్వైజ్ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ ఫ్రాంచైజ్ని ఆ స్టూడెంట్ పేరు మీద రన్ చేయండి, రైట్? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఫ్రాంచైజ్ ఫర్ స్టూడెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్స్లో టైప్ చేయండి, లేదా డైరెక్ట్లీ యూ కెన్ కాంటాక్ట్ మీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. థ్యాంక్ యూ.